హలో ఫుడీస్, నా స్టైల్‌లో సొరకాయ సాంబార్. నేనెలా చేశానో ఏంటో మీరు కూడా చూస్తారా? అయితే ఇటొక లుక్ అయితే వేసేసుకోండి. ముందైతే ఒక కుక్కర్‌లో గ్లాసుడు కందిపప్పు వేసుకొని 4, 5 విజిల్లయితే రానిచ్చేసుకోండి. చూసారు కదా! సొరకాయ ముక్కలు, కూరగాయ ముక్కల్లో నేనైతే ఉల్లిపాయ వేసుకోవట్లేదండి. మా ఇంట్లో స్వామి ఉన్నారని. అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అయితే మగ్గిపోనివ్వండి. కొంచెం చింతపండు కూడా నానబెట్టేసుకోండి. చూసారు కదా! పప్పయితే మెత్తగా ఉడికిపోయింది. ఇలాగ పప్పు గుత్తితో మెదిపేసుకొని చింతపండు నానబెట్టుకున్నాం కదా! పులుసు వేసుకొని, ఈ కూరగాయ ముక్కలన్నీ వేసుకొని, అందులో కొద్దిగా ఉప్పు, ఇంకా చిన్న బెల్లం ముక్క వేసేసుకొని, కొద్దిగా పైన కొత్తిమీర కూడా వేసేసుకొని, పొయ్యి మీద ఇలా మరిగేటప్పుడు మాత్రమే కొద్దిగా ఉప్పు సరిపోకపోతే ఉప్పు, సాంబార్ పొడి వేసేసుకొని, ఈ తాలింపు సరుకులు అన్నీ వేసేసుకొని తాలింపు పెట్టేసుకుంటే ఆహా! సొరకాయ సాంబార్ అయితే రెడీ అయిపోద్దండి. ఇంక లేటెందుకు చెప్పండి. వేడి వేడి అన్నంలో ఇలా ఏసుకు తింటే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.